మటన్ కర్రీ ఫుల్ గ్రేవీతో రావాలంటే ఇలా చేయండి, చాలా బాగుంటుంది. రైస్, రోటీ, చపాతీ, బిర్యానీ ఎందులోకైనా సూపర్గా ఉంటుంది. దానికోసం 1 కిలో మటన్ శుభ్రం చేసుకుని కుక్కర్లోకి వేసుకున్న తర్వాత 1 టీ స్పూన్ ఉప్పు, కొద్దిగా పసుపు, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం వాటర్, అలాగే ఆయిల్ వేసుకుని 5 విజిల్లు వచ్చేంత వరకు ఉడికించుకుని చూపిస్తున్న మసాలాలన్నీ కూడా గ్రైండ్ చేసి పేస్ట్ పక్కన పెట్టేసుకోండి. స్టవ్ పై ప్యాన్లోకి 3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకుని కట్ చేసుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి, 2 టీ స్పూన్లు ఉప్పు వేసి ఆనియన్స్ బాగా వేగిన తర్వాత 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, గ్రైండ్ చేసుకున్న మసాలా కూడా వేసి బాగా కలుపుకొని ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు వేయించుకున్న తర్వాత ఉడికించుకున్న మటన్ అంతా కూడా వేసేసుకోవాలి. అలాగే కర్రీకి సరిపడగా 2 టీ స్పూన్ల కారం, 1 టీ స్పూన్ కాశ్మీర్ రెడ్ చిల్లీ పొడి, కొద్దిగా పసుపు వేసి కలుపుకొని ఒక 2 నిమిషాల పాటు మగ్గించుకోండి. తర్వాత మటన్ ఉడికించుకున్న వాటర్ వేసుకుని కర్రీ ఉడుకుతున్నప్పుడే మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకోండి. అలాగే నేను ముందుగా ఎగ్స్ని ఉడికించి వేయించి పెట్టుకున్నాను, అవి వేసుకుని కొద్దిగా కొత్తిమీర వేసి కలుపుకొని దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే మటన్ కర్రీ రెడీ. మీరు ట్రై చేయండి. రీల్ నేస్తే లైక్ అండ్ ఫాలో.